వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ తిరుగులేని రాజకీయ శక్తిగా దూసుకుపోతోంది. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి నాయకత్వానికి జై కొడుతూ ఇతర పార్టీల నాయకులు పెద్ద ఎత్తున గులాబీ బాట పడుతున్నారు. తాజాగా దౌలతాబాద్ మండలంలోని కుదురుమల్ల గ్రామానికి చెందిన పలు పార్టీల నేతలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్కు జై కొట్టారు. మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన వాళ్ళందరికీ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణకు శ్రీరామ రక్ష బీఆర్ఎస్ అని కేసీఆర్తోనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని నేతలంతా స్పష్టం చేశారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ తిరుగులేని రాజకీయ శక్తిగా దూసుకుపోతుంది. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి నాయకత్వానికి చేకొడుతూ ఇతర పార్టీల నాయకులు పెద్ద ఎత్తున గులాబీ బాట పడుతున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్ కుమార్, కొడంగల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీలో చేరికలు జరిగాయి. వివిధ పార్టీలతో పాటు అధికార పార్టీ నుంచి కూడా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. హైదరాబాద్ లోని నివాసంలో ఆయన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కొడంగల్ నియోజకవర్గంలో పార్టీ కోసం కష్టపడినటువంటి వారికి ప్రాధాన్యత దక్కపోవడంతో అవమానాలు భరించలేక వారు కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో కొత్త పాత నాయకుల మధ్య సయోధ్య కుదరడం లేదు. గ్రామాల్లో కొత్తగా చేరిన వారికే ప్రాధాన్యత ఇస్తుండడంతో ఎన్నికల్లో కష్టపడినటువంటి వారికి అవమాన పడుతూ వస్తున్నారు. అయితే కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తూ వీరంతా కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి కండువా కప్పి ఆయన పార్టీలోకి ఆహ్వానించారు. రేవంత్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా చెప్పినటువంటి ఇండస్ట్రియల్ కారిడార్ కి సంబంధించి ఆ దుద్యాల మండలంలోని కుదురుమల్ల గ్రామానికి చెందినటువంటి వాళ్ళు వీరంతా అక్కడ అభివృద్ధి పేరుతోటి భూసేకరణ పేరుతోటి పెద్ద ఎత్తున ప్రజల్ని ఇబ్బంది పెట్టినటువంటి రేవంత్ రెడ్డి అధికార పార్టీ అక్కడి నుంచే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు జరిగాయి. అయితే వీరంతా కూడా రాబోయేటటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లో కావచ్చు, తర్వాత జరిగేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో వస్తుందని బలంగా నమ్ముతున్నారు. రాబోయేటటువంటి స్థానిక ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలుస్తామనేటటువంటి నమ్మకాన్ని వాళ్ళు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నుంచి మరింత మంది కూడా ఇంకా బీఆర్ఎస్ పార్టీలో చేరేటటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ నరేష్. మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. అటు తూర్పు విదర్భ నుంచి ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక వరకు కొనసాగుతున్న ద్రోణి ఆవరించి ఉంది. రాష్ట్రంలో క్రింది స్థాయి గాలులు పశ్చిమ వాయువ్య దిశల నుంచి వీస్తున్నాయి. వీటి ప్రభావంతో ఇవాళ రేపు ఎల్లుండి రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ మేరకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అటు ద్రోణి ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి. రంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, కామారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, వనపర్తి, నాగర్ కర్నూలు జిల్లాల్లోని పలు మండలాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు పడుతున్నాయి. మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. అటు తూర్పు విదర్భ నుంచి ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక వరకు కొనసాగుతున్న ద్రోణి ఆవరించి ఉంది. రాష్ట్రంలో క్రింది స్థాయి గాలులు పశ్చిమ వాయువ్య దిశల నుంచి వీస్తున్నాయి. వీటి ప్రభావంతో ఇవాళ రేపు ఎల్లుండి రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ మేరకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అటు ద్రోణి ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి. రంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, కామారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, వనపర్తి, నాగర్ కర్నూలు జిల్లాలోని పలు మండలాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడుతున్నాయి. రైతు బాంధవుడు కేసీఆర్కు జై కొడుతూ సాగుకు సిద్ధమయ్యారు ఆదిలాబాద్ జిల్లా ముక్రాకే గ్రామ అన్నదాతలు. మృగశిర కార్తె సందర్భంగా పంట పొలాల్లో పత్తి విత్తనాలు పెట్టే ముందు కేటీఆర్ చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేస్తారు. గులాబీ బాస్ కేసీఆరే మళ్లీ రావాలని నినదించారు. కేసీఆర్ వస్తేనే తమ బతుకులు మారుతాయని అన్నదాతలు స్పష్టం చేస్తారు. ఈరోజు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల్ ముక్రాకి గ్రామంలో ఇలా ఖరీఫ్ సీజన్ మొదలు కావడం, ఇలా మెరుగు అనేది అందరు వ్యవసాయదారులు వ్యవసాయ క్షేత్రంలో విత్తనాలు పెట్టడం మొదలుపెట్టారు. దానికి భాగమే ఈరోజు మేము కూడా అందరం రైతులం కలిసి గ్రామంలో విత్తనాలు పెట్టడం మొదలు పెట్టడం జరిగింది. మరి గత 10 సంవత్సరాల కింద మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో ప్రతి రైతుకు రైతు బంధు అనేది ఇదే టైంలో ఆ రైతు బంధు అకౌంట్లో పడేది. ఆ డబ్బుతోని ప్రతి ఒక్క రైతు విత్తనాలు కానీ, ఫర్టిలైజర్ కానీ అన్ని వ్యవసాయానికి సంబంధించిన అన్ని కొనుగోలు చేసేవారు. మరి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో, రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మరి రైతు భరోసా పూర్తిగా రైతులకు ఇంతవరకు అకౌంట్లో మాకు ఎవరైతే 4 ఎకరాల లోపల ఉన్నాయో వాళ్లకు ఒకటిసారి పడ్డాయి. సరే, మిగతా వాళ్ళు ఎవరైతే మేము 5 ఎకరాల రైతుల పైన ఉన్నామో మాకు ఎవరికి ఇంతవరకు రైతు భరోసా పడలే. మరి ఇప్పుడు ఖరీఫ్ సీజన్ మొదలు పడింది. ఇప్పుడు అందరూ గింజలు తెచ్చుకుంటున్నారు. అందరూ వ్యవసాయ క్షేత్రంలో ఫర్టిలైజర్ కానీ, గింజలు కానీ అన్ని వ్యవసాయ క్షేత్రంలో ఇవాళ మెరుగు మొదలైంది. మరి రైతు భరోసా అయితే ఇంతవరకు మరి మొదలులేదు. కాబట్టి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి మేము డిమాండ్ చేస్తున్నాము. వెంటనే రైతు ఖాతాల్లో రైతు భరోసా వేయాలని మేము కోరుకుంటున్నాము. వెల్కమ్ బ్యాక్. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అంత్యక్రియలు అశ్రు నయనాల మధ్య ముగిశాయి. జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించారు. అంతకుముందు గోపీనాథ్ పార్థివ దేహానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాళి అర్పించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు మాగంటి పాడను మోసి శ్రద్ధాంజలి ఘటించారు. సందర్భంగా జోహార్ గోపీనాథ్ నినాదాలతో అంతిమ యాత్ర హోరెత్తింది. దారి పొడవునా జనం కన్నీటి నివాళి అర్పించారు. రాజకీయాల్లో అజాత శత్రువుగా పేరు తెచ్చుకున్న అందరి ఆత్మీయ నేత జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఇక సెలవంటూ తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు. ఈ నెల 5న తీవ్రమైన ఛాతీ నొప్పితో బాధపడిన గోపీనాథ్ను కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని ఏఐజీ దవాఖానకు తరలించారు. అప్పటి నుంచి హాస్పిటల్లోనే ఆయన చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం ఉదయం కన్నుమూశారు. కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాగంటి గోపీనాథ్ ఆరోగ్య స్థితిని పర్యవేక్షిస్తూ ఆయన కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆయన సతీమణి శైలిమ, కుమారుడు హిమాన్షు అనుక్షణం అండగా నిలిచారు. వెనక నుంచి జరగండి.
మాగంటి గోపీనాథ్ ఇక లేరన్న వార్తను తెలుసుకుని గులాబీ శ్రేణులు కన్నీటి పర్యంతమయ్యారు. ఏఐజీ ఆసుపత్రి దగ్గరకు భారీగా తరలివచ్చారు. అనంతరం గోపీనాథ్ భౌతిక కాయాన్ని మాదాపూర్లోని ఆయన నివాసానికి తరలించారు. కేటీఆర్తో పాటు పలువురు మాజీ మంత్రులు, బీఆర్ఎస్ ముఖ్య నాయకులు మాగంటి పార్థివ దేహానికి ఘన నివాళి అర్పించారు. अरे गड़बड़ी है कौन सा बड़ा ना మాగంటి మృతి వార్త తెలుసుకున్న వెంటనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆయన నివాసానికి చేరుకున్నారు. గోపీనాథ్ పార్థివ దేహాన్ని చూసి బూరన విలపించారు. శోకతప్తులైన ఆయన భార్య బిడ్డలను కేసీఆర్ ఓదార్చి ధైర్యం చెప్పారు. గోపీనాథ్ కుమారుడు వాత్సల్యనాథ్ను దగ్గరికి తీసుకొని ఓదార్చారు. కష్టకాలంలో ఉన్న మాగంటి కుటుంబానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అంతిమయాత్ర సందర్భంగా మాగంటి నివాసం దగ్గర ఉద్విగ్న వాతావరణం కనిపించింది. నేతలంతా గోపీనాథ్ భౌతిక గాయానికి కన్నీటి నివాళి అర్పించారు. అనంతరం అంతిమయాత్ర మొదలైంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఎంపీ వద్దిరాజు, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ పాడమోస్తూ ముందుకు సాగారు. బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు అంతిమయాత్రలో భారీగా పాల్గొన్నారు. గోపీనాథ్ పార్థివ దేహానికి శ్రద్ధాంజలి ఘటించారు. తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయిన మాగంటిని గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సందర్భంగా దారి పొడవునా జనం ఘన నివాళి అర్పించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి జనం వేలాదిగా అంతిమ యాత్రలో పాల్గొని శ్రద్ధాంజలి ఘటించారు. అంతిమయాత్ర సందర్భంగా మాగంటి నివాసం దగ్గర ఉద్విగ్న వాతావరణం కనిపించింది. నేతలంతా గోపీనాథ్ భౌతిక కాయానికి కన్నీటి నివాళి అర్పించారు. అనంతరం అంతిమయాత్ర మొదలైంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఎంపీ వద్దిరాజు, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ పాడమోస్తూ ముందుకు సాగారు. బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు అంతిమయాత్రలో భారీగా పాల్గొన్నారు. గోపీనాథ్ పార్థివ దేహానికి శ్రద్ధాంజలి ఘటించారు. తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయిన మాగంటిని గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సందర్భంగా దారి పొడవునా జనం ఘన నివాళి అర్పించారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి జనం వేలాదిగా అంతిమ యాత్రలో పాల్గొని శ్రద్ధాంజలి ఘటించారు. జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో మాగంటి గోపీనాథ్ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించారు. మాగంటి చివరి చూపు కోసం బీఆర్ఎస్ ముఖ్య నేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. జోహార్ గోపీనాథ్ నినాదాలతో మహాప్రస్థానం హోరెత్తింది. మాగంటి గోపీనాథ్ భౌతిక కాయానికి ఆయన కుమారుడు అంతిమ సంస్కారాలను నిర్వహించారు. సంప్రదాయం ప్రకారం తండ్రి చితికి నిప్పంటించి అశ్రు నివాళి అర్పించారు. దీంతో మాగంటి దేహం అనంత వాయువుల్లో కలిసిపోయింది. ఇక సెలవంటూ ఆయన తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు. అశ్రు నయనాల మధ్య గోపీనాథ్ అంత్యక్రియలు ముగిశాయి. కొంచెం జ్ఞాపకం మాగంటి గోపీనాథ్ భౌతిక కాయానికి ఆయన కుమారుడు అంతిమ సంస్కారాలను నిర్వహించారు. సంప్రదాయం ప్రకారం తండ్రి చితికి నిప్పంటించి అశ్రునివాళి అర్పించారు. దీంతో మాగంటి దేహం అనంత వాయువుల్లో కలిసిపోయింది. ఇక సెలవంటూ ఆయన తిరిగిలాని లోకాలకు వెళ్ళిపోయారు. అశ్రు నయనాల మధ్య గోపీనాథ్ అంత్యక్రియలు ముగిశాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాదం నెలకొంది. నిన్న సాయంత్రం మేడిగడ్డ బ్యారేజీలో స్నానానికి వెళ్లి గల్లంతైన 6 యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. చనిపోయిన వారిని సాగర్, రక్షిత్, రాహుల్, శివమనోజ్, రామ్ చరణ్, మధుసూదన్గా గుర్తించారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు మృతుల కుటుంబాలను పరామర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఒక్కో కుటుంబానికి 10 లక్షల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. యువత ఈత రాకుండా నీళ్లలోకి దిగుద్దని పుట్ట మధు కోరారు. మేడిగడ్డ బ్యారేజ్ వద్ద నిఘా ఏర్పాటు చేయాలన్నారు. మేడిగడ్డ బ్యారేజ్లో నిన్నటి రోజు సాయంకాలం 6 గంటల పైచిలుకు సమయంలో
మేడిగడ్డ బిడ్డలు, మంత్రి నియోజకవర్గంలో ఉన్నటువంటి మట్టి బిడ్డలు, భావి భారత పౌరులు, ఇంకా వాళ్ళ కుటుంబాలకు, వాళ్ళ సమాజానికి, వారి దేశానికి, రాష్ట్రానికి ఎంతో కొంత ఉపయోగపడాల్సిన వాళ్ళు తండ్రి కళ్ళ ముందరనే అసూలు బారిండ్రు. పత్తి వెంకటస్వామి వారి కుమారులు అయితే ఇద్దరు కొడుకులు ఉంటే ఇద్దరు కూడా ఆయన కళ్ళ ముందరనే మునిగిపోయింది. ఒక మేనల్లుడు, అట్లా ఒక కుటుంబంగా ఉన్నటువంటి 6 అసూలు బారడం నిజంగా ఇది మంత్రికి ఒక చీకటి రోజుగా నేను భావిస్తా ఉన్నా. ఈ మేడిగడ్డ బ్యారేజ్ దగ్గరికి అనేక మంది వచ్చే వాళ్ళు ఉంటారు, పోయే వాళ్ళు ఉంటారు, ఫోటోలు తీసుకునే వాళ్ళు ఉంటారు. అక్కడ గోదావరిలో కొన్ని నీళ్ళన్న నెత్తి మీద జండుకుంటే మాకు పుణ్యం వస్తుందని భావించే వాళ్ళు భారతదేశంలో హిందువులు ఎక్కువ ఉంటారు కనుక ఇది ఒక ఆచారంగా ఉంటారు కనుక అక్కడ ఎవరినన్నా పెట్టి అక్కడ ఎవరన్నా పోవడానికి వచ్చే వాళ్ళు ప్రికాషన్ తీసుకోవడానికి ఒక్క మనిషిని కూడా పెట్టలేదు. యువకులు చావడానికే కారణమైంది. వీళ్ళు ఎక్కడైనా ముందస్తు ఆలోచన చేసి అక్కడ ఏమైనా ప్రికాషన్ తీసుకొని ఉంటే, అంటే ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా ప్రికాషన్ తీసుకొని ఉంటే బాగుండు. అవి తీసుకుంటలేరు. వారి యొక్క కుటుంబాలకి ఒక్కొక్క వ్యక్తికి ఒక 10 లక్షల రూపాయలు ఇప్పించి ఆ కుటుంబాల యొక్క ఆర్తనార్థాలకు కనీసమన్న మీరు అర్థం చేసుకొని ఆ సాయం చేయించాలని ఈ మట్టిలో పుట్టిన బిడ్డగా నేను డిమాండ్ చేస్తున్నా. ప్రముఖ ఆటోమొబైల్ డీలర్ అయిన వివిసి గ్రూప్ ఇబ్రహీంపట్నంలోని మన్నెగూడ ఆర్టీఓ ఆఫీస్కి సమీపంలో నూతన టాటా షోరూంను ప్రారంభించింది. దాదాపు 10,000 స్క్వేర్ ఫీట్ గల అతి విశాలవంతమైన షోరూమ్ సర్వీస్ సెంటర్ను ప్రారంభించింది. వివిసి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ వివి రాజేంద్ర ప్రసాద్, టాటా మోటార్స్ జోనల్ మేనేజర్ సేల్స్ జయదీప్ గుప్తా, రీజనల్ మేనేజర్ గోపి, రీజనల్ కస్టమర్ కేర్ మేనేజర్ దీపక్ అగర్వాల్ నూతన టాటా షోరూమ్ సర్వీస్ సెంటర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా టాటా వారి సరికొత్త ఆస్ట్రోస్ కార్ను మార్కెట్లోకి విడుదల చేశారు. ఈరోజు మా వివిసి టాటా మోటార్స్ ద్వారా మండెగూడలో నూతనంగా ప్రారంభించిన షోరూంలో టాటా మోటార్స్ సరికొత్త సంచలనం ఆల్ట్రోజ్ న్యూ లాంచ్ చేయడం జరుగుతూ ఉంది. ఆల్ట్రోజ్ వెహికల్ టాటా మోటార్స్లో ప్రీమియం మైక్రో ఎస్యూవీ మోడల్లో వస్తుంది. ఈ వెహికల్ టాటా మోటార్స్లో సరికొత్త సంచలనం. ఈరోజు మన్నెగూడలో టాటా మోటార్స్ కొత్త జోనల్ మేనేజర్ గారి ద్వారా ఈ షోరూమ్ లాంచింగు మరియు ఆల్ట్రోస్ కొత్త వెహికల్ లాంచ్ చేయడం జరిగింది. ఈ సరికొత్త టెక్నాలజీ సెన్సేషన్ టాటా మోటార్స్ నుంచి వచ్చిన దాన్ని టెస్ట్ డ్రైవ్ చేసి స్పెషల్ ఆఫర్స్తో మన్నెగూడ షోరూంలో డెలివరీ తీసుకోవాల్సిందిగా హైదరాబాద్లో ఉన్న టాటా వినియోగదారులకి కోరుతున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీ న్యూస్.